ఎవరొచ్చారమ్మా? నేనేమో నా మీద ఇంత నిర్హేతుక జాయమన కటాక్షం వచ్చినది. నిర్హేతుకములకు సహేతుకమే. ఇంకా నిన్నటి పరీక్ష నెరవేరింది కదా? పరీక్ష నా ఏమిటది? పై పై మాటలు చదువుకోకూడదు. ఈ దత్త ప్రశ్నిస్తాను. దీని మీద ఏముందో పై సర్పము, సంపెంగి పువ్వు, శివుడు, రాహు ఈ రూపంలో చిత్రించబడి ఉన్నది. అవునా? అవును. ఈ పిత్తుల వస్తువులు కావలగా ఉంచబడినది. వాటిని ఆధారం చేసుకుని పిత్తుల వస్తువులు చెప్పగలిగిన ఆ వస్తువు మళ్ళీ నీవు కోరిన బహుమానం వస్తుపడింది. బహుమానం కూడా వేరే ఉంటుందా? అబ్బా, ఎంత గూఢ సమస్య కల్పించినారు. ఎంతమంది నన్ను ఓడిపోతే కావాలి. సరే కానీ మొదటిది సర్పము. సర్పము దేనిని హరింపగలదు? సర్పము దేనిని హరింపగలదు? మారుతము. మారుతము దేని కొరకు వచ్చును? పరిమళ కొరకు. పరిమళము దేని అన్నును పుష్పమునందు. అందువల్ల పెట్టులోని వస్తు పుష్పం కావాలి. రెండవది సంపెంగి పువ్వు. సంపెంగి దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందం కొరకు. మకరందము దేని అన్నును పుష్పమునందు. అందువల్ల పెట్టెలోని వస్తు పుష్పం కానీ ఏ పుష్పము తేవలను. మూడవది శివుడు. శివుడు ఎవరిని వారించను? మన్మథుని. మన్మథునికి ఏ పుష్పము ప్రేము? అరవిందం, అశోకము, సూతము, మల్లిక, నీలక్కలము ఇవి కావాలి. అందువల్ల ఈ పెట్టెలోని పుష్పం ఈ ఐదింటిలో ఒకటే వెళ్ళిపోయింది. నాలుగవది రాహు. రాహు ఎవరికి శత్రువు? రాహు సూర్యుడు. సూర్యునికి ఏ పుష్పము ప్రేము? సూర్యునకు గెజుడికి చెప్పమంటారా? పెట్టెలోని చవలము. ఏమి కోరినవు కోరు. కోరుటకి తీరుట దుర్లభము. తీరుట దుర్లభమా? నా పక్క నీకు ఎట్టి సందేహం అవసరం లేదు. అతను సూర్యుడు ఇటు తోచను. నేను ఆడి తక్కువ వాడను కాదు. సరే కానండి, ఈ మాట నిలకడ ఎంతవరకు ఇప్పుడే తీరగలదు. చూడండి, నాకు బహుకాలం నుండి ఒక శాస్త్రము చదవడం వలనని ఉన్నది. శాస్త్రమా? ఏమిటది? తగిన బోధకులు తటస్థపడినందున ఇంతవరకు ఆ కోరిక తీర్చినది కాదు. అది మీరు తీర్చిన చాలు. తప్పక తీర్చదు కదా. అవశ్యం. ఆ శాస్త్రము అది
కామశాస్త్రం మాట తప్పని అన్నారు. తొందరపడతారు, కాస్త నిదానించండి. దానికి ఆలోచించి సేవలు ఇంట్లో వెళ్తాను పాటించుకుంటాను. సమర్థంగా కానీ ఇక్కడ నాకు చాలా ప్రభావం ఈ గోముఖుడు క్షణం ఉండలేకపోతున్నా. అలాగైనా తోటలు పుట్టిందండి, అక్కడ చల్లని గాలి శంకరం బాబు, బాబు ఏమిటి వెళ్తున్నారు? అది చెప్తాను. లోనకు వెళ్తారా? ఇక్కడే ఉన్నారన్నమాట. ఏంటి అలా చూస్తున్నారు? నాన్నని తల్లి తీరు చూస్తున్నారా? అంత అందగానా? ఏమి తెలుసుకున్నారు? పువ్వుల ఎంతో పూసిపోయి తల పూసిపోయింది కదా, మరి ఎలాగా? ఇప్పుడే వస్తాను. విటుని చర్యలు నాకు వింతగా ఉంది. భార్య కళ్ళకమ్ముడు ఒక బానిసవలె మసలుచున్నడు. విటుని చర్యలు నాకు వింతగా ఉన్నది. భార్య కళ్ళకమ్ముడు ఒక బానిసవలె మసలుచున్నడు. ఒరువరే మాత్రమిదను గణిత విసుమంత వెలిగి తాను మొత్తుకోరు తమ కోప మునిగినట్లు. కల దోసు లేదుగా, పువ్వులు లేక ఇంట్లో భార్య ఎలా ఉన్నా పర్వాలేదు. కనిపించలేదు నాకు గుర్తుగా ఏది ప్లాస్టిక్ ఫోన్ स्टैंड लगा ले ఈ పండుగ ఈ ఉద్యానవనం ఈ కాంత సమయంలో నీవు నేను ఒంటరిగా మీకేమనిపిస్తుంది? నీ నోట కుతూహలంగా ఉంది. మీరే చెప్పాలి. అలా వెన్నెలకు కలువలు విరబూసి మన వైపు చూస్తూ కాయాలని సైగ చేస్తున్నట్టు
ఆకాశములు నక్షత్రములు ఆ నేత్రములు చేసుకుని తనని తీరాన్ని అందాన్ని ఎలా చూడాలనిపిస్తుంది? అలాగే చూ నా ప్రేయసి, నా హృదయేశ్వరి, నా ప్రాణేశ్వరి, నా భాగేశ్వరి ఏమనుకున్నాను కనపడతామయ్యా వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి పెట్టే పెట్టే నెట్టు వెళ్ళిపోతున్నాడు.
ఏంటలా చూస్తున్నారు ఇంకా? చాలా చక్కగా పాడారు. చాలా చక్కగా ఆడానా? మీరు పాడారు, నేను ఆడాను. తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తారేమో తెలియదు. మహాభాగా, మీకు వ్యాపార చింతే లేదా? వ్యాపార చింత అవును. వ్యాపారం అది ఎప్పుడో ఇంకేమో వ్యాపార చింత ప్రియా ప్రియా వ్యాపార చింత ఏ లేదన్నమాట మనకు. మహాభాగా, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు. మీ బంధువులతో ఇంతకుముందే వచ్చి వెళ్ళాడు. ఒక్కసారి వెళ్ళి మీ నాన్నగారిని పరీక్షించరండి. బాగుంది రస. ఇంత రసపట్టులో ఆ విషయాలు ఎలా గుర్తుకొస్తాయి ప్రియా? కాలాన్ని వృధా చేస్తుంది. ఈ అమృత ఖరీదంలో దాతరిస్తున్నాం. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట, మీకోసం పరితపిస్తున్నారట. మా బంధువులతో వచ్చి చెప్పాను. అవును, ఇది వరకు కూడా వచ్చాడు. వాడికి ఏం పని ఉంది అందుకన్నా. అది మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదని మీకోసం పరితపిస్తున్నాడు మీ నాన్నగారు. అది కూడా ప్రియా, మొన్ననే 6 నెలల క్రితం వెళ్ళొచ్చానుగా. మొన్ననే 6 నెలలు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదట, మీకోసం పరితపిస్తున్నాడట. సరే సరే, వెళ్ళి ఒకసారి వెళ్ళి పలికించరండి. తెల్లవారుగానే. తెల్లవారదు కాదు, ఇప్పుడే వెళ్ళిరండి. ఇప్పుడు నాకు మనసు బాగలేదు. మీ నాన్నగారికి ఎలా ఉందో ఏమిటో పాపం. నేను విడిచి క్షణం ఉండలేదు కదా. క్షణం నేను నా ముందు నా దగ్గర పెట్టుకుని ఇలాగే ఉండాలి. మీ నాన్నగారి ఆరోగ్యం బాగుంటే మనం కూడా ఎప్పటికి ఇలాగే ఉంటాం. తెల్లవారుగానే ఇప్పుడే వెళ్ళి రావాలి. నది దాటవలసి ఉన్నది. ఆ నది కూడా నీ వయస్సు వల్లే పరవలు కూర్చున్నది. నా కోసం అర్ధరాత్రులు నది దాటి ఎన్నిసార్లు రాలేదు? మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోతే నది దాటి రావాలను. మాటలు నేర్చా. వెళ్ళిరండి మరి, మీ నాన్నగారిని పరిగణించరండి. నా మాట నీకోసం మీద తప్పనిసరి ప్రియా. నేను ఇక్కడ ఉన్నట్లే వచ్చేస్తాను. అలాగే చూస్తుంటాను. ఎదురు చూస్తూ ఉంటాను. మరి అర్థాంతరంగా వెళ్ళమంటున్నా. పర్వాలేదు, నా ముచ్చట తీర్చాను. మీ నాన్నగారి ఆరోగ్యం బాగుంటే మనం ముచ్చట్లు తీరినట్లే. వెళ్తాను ప్రియా. మీ నాన్నగారి ఆరోగ్యం
అర్థం చేసుకో. వస్తాను, మళ్ళీ వస్తాను. అలాగే మీ నాన్నగారు వేస్తా. వంటి వాడు ఎంతలో నిలయడు. పేరున పెంపు మాయులను భీతి నశించే. పేరున పెంపు మాయులను భీతి నశించే. పండు వంటి వ్యాపారము సర్వము పరుల పాలగునందా భయము నీటి కన్నకు కారణము నేనా ఫలకమునా దేవుడి నుండవలనా. చేతుల ఈ పాడుపడులకు దురదృష్టం వల్ల దురాలోచన దగ్గర పోయినట్టు దేవి గారికి మాట్లాడుచు. ఎక్కడికి తమరిక్కడికి? వంటింట్లో మీ పని ఏమీ లేదు, తమరిక్కడే ఉండవచ్చు. నా మెత్తదనమే ఈ స్థితికి తెచ్చింది కొంచెం సేపు కూర్చుందిరా, నీతో కొంచెం మాట్లాడవచ్చు. నేను ఈ పూట శీఘ్రంగా విడాలని చెప్పలేదా? చెప్పి ఉన్నారు కానీ ఆ విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళని తెలుసుకోలేదు. చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, వెళ్ళని తలుచుకోలేదా? నేను వెళ్ళే తీర్థ ఇప్పుడు అత్యస్తున్నాను. కొంచెం సేపు కూర్చుంటుడు, రెండు మాటలు వినుకుంటూ కూర్చుంటు.
పంచతి విశాలముగా వింటున్నాను. ఆయన దాన్ని చేత భారతమంతయు ఎందుకు ఎంత విసుగు? ఇదంతా వినటకు నాకు తెలుపుంది అనుకున్నావా? ఒత్తుగా లేదు. మరి కొత్త మాటలు అడిగాను. అవును, ఇంతకు చెప్పచేదేంటి? నాది అన్యాయమనేగా? నీకు తెలియట్లేదా? నాకు తెలుసు, నీకు తెలుసు. నాది అన్యాయం, ముమ్మాటికి అన్యాయమే. కానీ దానికి ఇప్పుడు కటకటపడి లాభం లేదు. ఇదిగో నా హృదయం ఎప్పుడో పరాధీనమైపోయింది. ముఖ్యంగా అడగదలిచాను. ఎందుకు పరాధీనమైనది? నేను క్రూరుని చేతనా, లేక విద్యావిహీనులా ఉన్న చేతనా, లేక వినయ సంపత్తి లేని దాని చేతనా? నీ ఎందు లోపమున్నదని ఎవరన్నారు? నువ్వు రంభ కన్నా చక్కని దానవు, భూమి కన్నా ఓర్పు దానవు, జాతి కన్నా పవిత్రురాలు. అంత స్తోత్ర పాట వలదు. కానీ నా లేకుండా మీకింత అనాదరము కలగదు. అట్లయినా లోపం ఏంటో చెప్పమనేదావా? లోపమా? నా ఎందు లోపమా? నీ ఎందే లోపం చెప్పమనేదావా? చెప్పుడు తప్పక సరిదిద్దుకుందరు. ఆ లోపం ఏదో చెప్పుడు. ఏమా లోపం? నీవు పెళ్ళమవుతే నీ ఎంత లోపం. నాకు ఐశ్వర్యం, మీ దొరికే నాకు ఏ సకల ప్రపంచము. నన్ను బ్రతికించుడు కానీ తప్పుడు కానీ ఇప్పుడు మీ చేతులు ఎత్తున్నది. ఏ చెడవనంత నా గుండెలు ఎంత తీవ్రముగా కొట్టుకుంటున్నావో మీకు అర్థమవుతలేదు. నాకుదేమో మీ హృదయంతో చేర్చి అది నాకుదేమో మీ హృదయంతో చేర్చి అది ఈ గుండె ఎప్పుడూ పఠాలు మోహాంధకాలను నన్ను నల్లభూసలు చేసి వీచివి పొంగుచున్నది ఆ మోహ సముద్రములో నేను ఒక బిందువులే ఉన్నాను. వ్యసన ప్రవాహములను ఎచ్చటకో నెట్టుకొని ఆ వరదలో నేను ఎందాక కొట్టుకొని నాకే తెలియకున్నది. దేవి, నీ ప్రార్థన అన్నీ తెలిసినదన్నా
నా మనసు అర్థం చేసుకుని మసలుకోలేవారా? మీరు పరమ పండితులని మహాజ్ఞానులని అందరూ చెప్పుకొనుచుంటా సంతోషంగా పొంగిపోవచ్చుంటారు. కానీ ఇప్పుడు వారిలే ఈనాడు ముందులు చూచి ఇంతటి పండితుడు ఒక వేసుకుని చుట్టూ ఎట్లు తిరుగుతున్నాడో అని ముగ్గురు వేసుకుంటున్నా. ఈ అవమానమును ఈ బాధను నేను ఎట్లు భరిస్తాను? నా మాట వింటూ మీ కథ చెబుతూ మొత్తం చూసుకున్నాడు. నేను సుమారుడేమో మీ మనసు బాగున్నాను నాకు నమ్మకం ఉన్నది. చూడు ఒక మారు ప్రయత్నించి చూడు, నీ రాజు కొరకు ప్రయత్నించి చూడు. మీరు ఇప్పుడు ఏమి చెప్పినానో నిపుణులుగా నా సేవ కుక్కని ఎల్ల వృథాకంగా శోషి. నేను వెళ్ళాను. చింతామణికి మాట వచ్చాను, శీఘ్రంగా వస్తాను. జనవరి ఎప్పుడు నేను బ్రతికినే ఉంటాను. మీకెట్లని చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు మరణం సాధించుకుంటాను. ఈ గ్రంథం నేను పడిపోయాను. బాధ పెట్టుచున్నారు. ఏమి చేయదు. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వస్తాను కదా. నేను వస్తాను, తప్పనిసరిగా వస్తాను కదా. నా మాట నేను వస్తాను కదా. మనసు నాకు తెలుసు, కానీ విధిపడుతూ ఆడుకొచ్చున్నది. అంతే వస్తాను కదా. ఎవరు వస్తున్నారు? బావగారు బహుకాల దర్శనం. ఓరి నీ పుట్టి మునుగా నీ వ్యతిరేకమేమి? అట్లయిన దుశ్శకుల దోష నివారణార్థము మీతో కొంత దూరం వచ్చేదము. కొంత దూరం వచ్చేదవా? ఇలా అట్లయినా చింతామణి ఇంటికి మంచి తాములు పెట్టించాడు. మిత్రమా, తాంబూలము మాట దైవమని కానీ నేను అతడికి మాత్రము అన్నయ్యా. మిత్రమా, అతడు వేశ్యమాత వేశ్యమాతను వెర్రిటను నాకు చాలా భయమయ్యా. మిత్రమా, శ్రీహరి గురించేదా? ఆవిడ అట్టి కాదు మిత్రమా. ఏమి అట్టది కాదా? మిత్రమా, చింతామణి తల్లి పేరు శ్రీహరి. ఓహో, ఓనానికి పోండి పేరు మిత్రమా. అదే మిత్రమా, శ్రీ అనగా ఐశ్వర్యం కదా, హరి అనగా దాన్ని హరించినది అన్నమాట కాదా మిత్రమా. ఈ ఊరిలోని అమాయంగా శ్రీ ఎంతయో హరించడానికి అది ఎంతయో సార్థకమైనదయా మిత్రమా. దానికి తోడు చింతామణికి నరహరి అని నామకరణం సంగన ఇంకనో ఎంత బాగుంటుందయ్యా. మిత్రమా, బాగా వల్లవిచ్చేటటువంటి కానీ శ్రీహరిని చూసితో ఇప్పుడు మాట్లాడే మిత్రమా. మిత్రమా, చాలా మంచిది. ఓహో అలాగనా మిత్రమా. చూడకండి చూసిన ఒకసారి నీ కొరకు దాని ఇంటికి వచ్చేసరికి అది బొమ్మములో నిలుతుండి ఉన్నది.
దానిని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వరుడు ఎత్తుకు ఆ పాటన ముచ్చట్లు బట్టి బట్టలు తడిసిపోయింది. ఆ పాట వెనుకరికి అదే పాటగా ఇంటికి పోయిందయ్యా మిత్రమా. కన్ను మూసిదినా రెప్ప వాల్చిదినా ఒట్టు మిత్రమా. ఆ అవతడి ముఖము, గడిసిపోయిన కన్నులు, మీగాళ్ళు, ఆ శవాన్ని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఇక ఏమి చెప్తున్నాయ్యా. ఆ పైన దాచుదండ తల, అవతడి ముఖము, ఆ చేతి కర్ర, ఆ ఆకు చెప్పులు, ఆ చెల్లు పదవులు, ఆ అడవి సంచి. మిత్రమా 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 ఇంకా కానీ ఏ మిత్రమా చింతానం చూసా ఎంత చక్కగా చెప్పదగినదు. చింతామణి చాలా చక్కగా చెప్పండి మిత్రమా. ఎందులో చెప్పదగిన చెప్పవయ్యా. మొదటిది చక్కదనంలోనే. ఓహో మిత్రమా, నీవు ఇంకనూ పెరుగుదారినే ఉంటివన్నమాట. సాధన విషయమున చక్కదనం ఉన్నమాటగా అర్థమన్నదా మిత్రమా. రంగు పూట, పెదవుల మీద ఎత్తుక, కనురప్పుల మీద కాకట, ఆ తెలతారు వెలువ బయట, ఆ పూలు జుబ్బ, ఆ పేడ సొమ్ములు తీసివేయించి ప్రతి దినములో మా ఆవిడ కట్టుకున్న ములువాయినకు చేతులు కట్టి నిలవబట్టి చూచిన దాని అందం అప్పుడే తేలినయ్యా మిత్రమా. చాలా పొరపడుతుంది మిత్రమా, చాలా పొరపడుతుంది. ఏమయ్యా చింతామణిని చూచినతో నీ సిద్ధాంతం మార్చుకుందు. అట్లగా మిత్రమా, నీ కన్నులతో చూసిన అట్లే కావచ్చు. కానీ మిత్రమా, నీవు ఎంత శోభముగా దాని మాయలో ఎట్లు తగలబడితేవయ్యా. మాయన మాయ అవుతుంది మిత్రమా. అది ఏ మాయను ఎరుగదు. ఏ పూర్వజన్మ సంబంధం చేతనో మాకి ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడింది. అట్లా మిత్రమా మిత్రమా వేసిన పట్ల ఏదో కోపం నుండి మాట్లాడుతుంది. అవునా? అంతే అవునా? అట్లా అనుకుంటున్నావా మిత్రమా. నా మోసకండి కానీ నీవు ఇన్ని గ్రంథములు చదువుతుంది కదా. ఏ కవి వానకంతో వదులుకున్నట్లు రాసిన మిత్రమా. వారు వారకాంతల తత్వం మెరుగులనే నా నమ్మకము మిత్రమా. వేశ్యలు మాత్రము యోగ్యులను ఉండకూడదా? ఉండకూడదా? ఎదురుగా మిత్రమా, అది అసాధ్యం మిత్రమా. రామంలో పెద్దడి ముందు పడక దగ్గరలో పచ్చబడుతున్నాడు. ముందు మాట ఏమయ్యో కానీ ఇప్పటికి పుట్టలేదయ్యా మిత్రుడు. సంచపడని
మా చింతామణి కూడా ఆత్మహత్య చెందినదని అభిప్రాయం. దాని తాత ఉంది, దాని అమ్మవారు అగలనే మిత్రుడు. అలాగే అవును వెళ్ళు బయట లేచి. మిత్రమా, ఆ మాట వినబోయా మిత్రమా? బాల్య స్నేహితులని కనుకరించి ఇంతసేపు నేను వాగులు విన్నాను. అదయ్యా మిత్రమా, నా మాట వినబోయా. ఏం కాదు, ఇంతవరకు వినేది చాలు. దయచి మిత్రమా, రామోదర మిత్రమా, మర్యాదగా చెప్తున్నాను, నా మానకాన్ని కట్టలే. కాదు నా కోపానికి గురి కావద్దు. మిత్రమా, చంపేస్తాను. కోపముతో. వెళ్ళు మిత్రమా, వెళ్ళు. మిత్రమా, ఎన్ని తిరుగుతున్నా ఈ విషయంలో ముచ్చటింపవాలని ప్రయత్నించుతున్నా అవసరం లేదు. నేటికి సమయము చిక్కినదయ్యా. దామోదర మిత్రమా, కొలసరికి జనకుడు నిరంతరము ఆత్మవేద. తప్పకుండా వస్తాను. నా కట్టంలో ప్రాణం ఉన్నంత వరకు వస్తాను.
సాని కొప్పలేదురా ఎంత బాధపడిందిరా. నన్నే ప్రతిఘటిస్తున్నావు కదూ, భర్తగా త్యాగిస్తున్నాను. భారీగా అడ్డుకుంటున్నాను. భార్య భార్య భార్యట భార్య, భర్త మనసు అర్థం చేసుకుని నీవు ఒక భార్యవేనా? భార్యట భార్య. మనిషిరా రాధ, మర్యాదగా చెప్తున్నాను, నా కోపానికి గురి కావద్దు. మనిషిరా నాకు నా చింతామణికి అడ్డుకోవడం ఏదో సరే. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ నరకం కన్నా మరణమే నాకు సంతోషంగా ఉంది. చెప్పడు 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 చెప్పడు. నిజంగా